మిత్రులారా, మిత్రుడు రాజారాం యాదవ్ గారు ఆనాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దగ్గర నుంచి ఇప్పుడు బీసీ ఉద్యమం వరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి మిత్రుడు. బడ్జెట్కి సంబంధించి లెక్కలు ఆల్రెడీ చాలామంది లెక్కలు చేసేశారు. 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మాజీ స్పీకర్ మసూనాచారి గారు, అట్లాగే ఐఏఎస్ చిరంజీవి గారు ఈ లెక్కలు ఆల్రెడీ బయటపెట్టి చెప్పారు. మొత్తంగా 3.8% మాత్రమే బీసీలకు కేటాయించారు. ఇక మన వాళ్ళంతా అసెంబ్లీ ముట్టాడు అంటున్నారు, ఏమంటే ఢిల్లీ జెండా అంటున్నారు, మొత్తంగా మనం కదలి ఊగిపోవాలంటున్నారు, గోడలు బద్దలు కొట్టాలంటున్నారు, కులం ఏందంటున్నారు, కులాల సమైక్యత ఏందంటున్నారు. చిన్న పేచి కొంచెం దీంట్లో ఉన్న అంశం ఏమైందంటే, రాజ్యం ఎందుకు భయపడదంటే రాజ్యం ఏజెంట్లే సంఘాలుగా వచ్చినప్పుడు రాజ్యం భయపడదు. ఫస్ట్ పాయింట్ అది జరుగుతున్న పని. బీసీ సంఘాలు, బీసీలకు సంబంధించి బుద్ధిజీవులు చాలామంది ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పైన రేకులే ఉన్నాయి, కానీ దాన్ని గొంతు పెట్టి చెప్పమంటే బోల్న ఏడ్చి చెప్పుద్ది. మాట్లాడి 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 లెక్కలు చెప్పి చెప్పి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దగాకోరు పార్టీ, దాంట్లో ఎటువంటి నిస్సందేహంగా చెప్పచ్చు. కాంగ్రెస్ మోసపూరిత పార్టీ, దాంట్లో కూడా ఎవరికి అభ్యంతరం లేదు. ఎవరికైనా ఒకవేళ అభ్యంతరం ఉంటే 45 ఏళ్ళు జెండా మోసి 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 ఉన్నవాడిని మోసం చేసిన పార్టీ అని జీవన్ రెడ్డి చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. 45 ఏళ్ళు జెండా మోసా, నన్ను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నాడు. ఎవరు కింది కులాలో బీసీ కులాలో కాదు చెప్పేది, వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి మన బీసీలు కొంచెం అమాయకులు, బీసీలు కొంచెం మూగజీవాలు. అదే రాహుల్ గాంధీ గారు జగిత్యాల్లో మాట్లాడుతూ ఉంటే ఇదే జీవన్ రెడ్డి గారు అనువాదం చేశారు. పాపం జీవన్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి ఆయన చెప్పినంత చెప్తా ఉంటే రాహుల్ గాంధీ కూడా నవ్వుతున్నాడు. ఒకటి చెప్తాడు, 2 చెప్తున్నాడు, బ్రహ్మాండంగా చెప్తున్నాడు అని. 29,000 బీసీలకు ఈ అధికారాలు ఇస్తాము, ఇవి ఇస్తాము, అవి ఇస్తాము, కామారెడ్డి డిక్లరేషన్ అమలు జరుపుతామని చెప్పారు. కానీ అవన్నీ మోసపూరితం. ఎంత మోసపూరితం అంటే రాహుల్ గాంధీ చెప్పిన మాటని అనువాదం చేసిన వ్యక్తే మోసానికి గురయ్యాను అని చెప్తున్నటువంటి సందర్భం. ఇంకా ప్రధానంగా బీసీ ఉద్యమం అంటే ఓన్లీ ఇంటలెక్చువల్స్ మాత్రమే చేస్తే ముందుకు సాగదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, బీసీ ఉద్యమం అంటే ఓన్లీ కవులు, రచయితలు, కళాకారులు ఇది చేస్తే మాత్రమే సాగదు. అట్లని చెప్పి ఓన్లీ రాజకీయ పార్టీలు మాత్రమే చేస్తే నడవదు ముందుకి. ఆమె చీర కట్టుకొని బతుకమ్మని ఎట్లా వచ్చింది, ఎవరు చెప్పారు? ఆమె బోనం ఎత్తుకొని ఎట్లా వచ్చింది, ఎట్లా రాగలిగింది? ఊర్లకు ఊర్లు ధూమ్ధాములు ఎట్లా అయినాయి? అసెంబ్లీ ముట్టడని చెప్పక ముందే ప్రతిరోజు గన్ పార్క్ దగ్గర నుంచి ముట్టడి ఎట్లా వచ్చినాయి? దీనికి ఒక రాజకీయ సంకల్పం అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ రాజకీయ సంకల్పానికి సాహిత్య సాంస్కృతిక రంగాలు, బీసీ బుద్ధిజీవులంతా కథలు రావాలా. ఈ 2 కలిసి ఒక ట్రాక్ పైకి ఎక్కినప్పుడు మాత్రమే బీసీ ఉద్యమం ముందుకు సాగుద్ది. నాకు రేపు పొద్దున్నే నాకు ఎమ్మెల్యే పదవో లేకపోతే నాకు ఎమ్మెల్సీ పదవో కావాలని దానికోసమే నేను ఇప్పుడు బీసీ జెండా పట్టుకొని అరుచుకుంటూ తిరుగుతా ఓ అని గుండెలు బాదుకుంటా అంటే నేను బతకడం కోసం బీసీ జెండా పట్టుకోవడం అన్నది నేను చేయకూడదు. నాలాగా ఎవడూ కూడా చేయకూడదు. ఇప్పుడు జరుగుతున్న పనంతా అదే.
పదవుల కోసం మాకు మేంగా పొద్దున్నే మేము ఏదో ఒకటి కావాలని చెప్పేసి బీసీలు దాంట్లోంచి ఫస్ట్ బయటపడాలా. అప్పుడు బీసీ మేధావులు, బీసీ బుద్ధిజీవులు, బీసీ టీచర్లు, బీసీ లెక్చరర్లు ఇంకెప్పుడు వస్తారా నాయన? 200 మంది బీసీ బిడ్డలు చచ్చిపోతే కదలనటువంటి వాళ్ళు ఇంకెప్పుడు వస్తారు మీరు? ఇంతమంది బీసీల యొక్క కదలిక వచ్చిందని చెప్పేసి అంటుంటే బీసీ బుద్ధిజీవులు కదలరా? రారా? నిలబడరా? ఇది ప్రధానమైన ప్రశ్న. ఆకాశంలో సగం నేను అని ఉమెన్ ఆఫ్ ద స్కై అని చెప్పేసి మహిళల గురించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం గర్వంగా చెప్తున్నాం, ఆకాశంలో సగం బీసీలం మనం. ఇప్పుడు బీసీలం మనం, ఆకాశంలో సగం బీసీలం మనం ఉన్నాం. సగం బీసీలుగా ఉన్నటువంటి మనం ఏదో మన బీసీ కులాల ఐక్యత కాదు ఇది. ఇది బీసీ సంఘాలకు సంబంధించింది కాదు. ఇది దేశ నిర్మాణానికి సంబంధించిన నిర్మాతల సంఘం ఇది. దేశ నిర్మాతల సంఘం ఇది. నన్ను కూడా అన్నారు చాలామంది కవుల చదువులు, నా గౌరన్న నువ్వు కూడా బీసీ సంఘం ఉండే నా బీసీలు ఏందన్నా అంటే, బీసీ ఏందిరా నాయన, ఈ దేశమే నేను. ఐఎమ్ ఇండియన్. ఇండియా అంటే నాతో నిర్మించబడ్డది ఇండియా. ఈ స్ఫూర్తి నుంచి రావాలా. బీసీ సంఘాలంటే నువ్వేదో బిచ్చం వేసే 20,000 కోట్లో 5,000 కోట్లో 10,000 కోట్లో ఇంకా పెంచుతారా లేదా కాదు, నిన్ను తుంచుతామన్నటువంటి పరిస్థితి రావాలి. చైతన్యం రావాలి ఉద్యమం నుంచి. అది రావాలంటే ఒక ఉపన్యాసాలకే రాదు, చప్పట్లకే రాదు, తిరగాల. చుట్టుముట్టు సూర్యాపేట అని పాడబడుతుంది మేమంతా. ఇప్పుడు చుట్టుముట్లు వెలుగుమట్ల వచ్చింది, కుమ్మెర చుట్టుముట్టింది, నీకు గోరీ గట్టి తీర్తామన్నటువంటి పరిస్థితి ఈరోజు లేవాలా, ముందుకు సాగాల. ఇది ఉద్యమ స్ఫూర్తి. కాబట్టి గడ్డాలు పెంచిన వాళ్ళంతా కాలోజీలు కాదు, అట్లాగే అంతా జయశంకర్లు కాదు, లెక్కలు చెప్పిన వాళ్ళంతా జయశంకర్లు కాదు. కాలోజీలాగా నిలబడాలా, జయశంకర్ లాగా నిలబడాలా. ఇది ఇలా బీసీ ఉద్యమానికి కావాల్సిన స్ఫూర్తి. అసెంబ్లీకి సంబంధించిన అంశంలో ఎందుకు భయపడలే వాళ్ళు? బీసీలకు సంబంధించి వనకాల రాజ్యానికి ఉనికి పుట్టించాలంటే మళ్ళీ ఒక నాయకుడు రావాలా. తప్పులేదు, నాయకుడు బీసీ నాయకుడు రావాలా. లేదు విపి సింగ్ లాంటి నాయకుడు వచ్చినా బాధ లేదు, బీసీలకు న్యాయం జరగాల. మేము కసితో అంటున్నాం, 200 మంది బిడ్డలు చనిపోతే అంటున్నాం, కేసీఆర్ నువ్వు కూడా అవసరమైతే విపి సింగ్ గా రా, బీసీ బిడ్డల చావుల్ని ఆపు అని చెప్పేసి కోరుతున్నాం. ఓపెన్గా చెప్తున్నాను, నేను బీఆర్ఎస్గా మాట్లాడలా. 200 మంది బిడ్డలు చనిపోవడం అంటే మామూలు విషయమా? బడ్జెట్ తీసి తగలబెట్టండి, ఎవరికి కావాలా? 200 మంది బిడ్డలు పోతే ఈ రాష్ట్రంలో సంఘాలు ఏం చేస్తున్నాయి? ఏం కట్టుకొని ఏం చేస్తున్నాయి మీ సంఘాలని కూడా? ఇంత పెద్ద సంఘాలు. ఇది ఈరోజు చాలా పెద్ద ప్రశ్న. రోజు అభివాదాలు, రోజు జెండాలు, రోజు పేపర్లలో వార్తలు, జై అనగానే ఏమవుతుంది? ఎందుకు ఆ కథలకి రావట్లేదు? ఇది ప్రధానంగా చేయాల్సి. ఎందుకు పోలేదు మీరంతా? కుమ్మెర ఎందుకు పోలేదు? కుమ్మెర ఎందుకు పోలేదు? మీరంతా వెలుగుమట్ల ఎందుకు పోలేదు? అసలు ఎవడు దొర ఎవరిక్కడ? దొర పాలన ఎవరిది? ఇది కదా అడగాల్సింది బీసీలు. మీది కాదా దొరల పాలన? దీంట్లో జీవన్ రెడ్డి 45 సంవత్సరాల జెండా మోసిన జీవన్ రెడ్డి ఈ జెండా నేను పట్టుకోనంటే ఆ బీసీలు ఎట్లా పట్టుకుంటారు? బీసీల్ని కడుపు కాల్చుతున్నటువంటి బీసీలు కడుపు కాలుస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎట్లా పట్టుకుంటారని ఈరోజు అడుగుతున్నాం. చనిపోయిన 200 మంది బిడ్డల సాక్షిగా అడుగుతున్నాం, బాధతో మాట్లాడుతున్నాం. ఇది ప్రశ్న వేసుకోండి. ఈ ప్రశ్న ప్రతి ఊరికి చెప్పండి, వాడకి చెప్పండి. ఇక్కడి నుంచి లేండి. ఎవరికి కావాలి నా జ్ఞానం? ఎవరికి కావాలా? నాకు అర్థం కాడుతా. నేను పెద్ద పండితుని, ఎవరికి కావాలా నా పాండిత్యం? చస్తున్నారా? చావులు అక్కడ జరుగుతున్నాయి. ఆ చావుల దగ్గర పోవాలి కదా. చావుల మీద చలిమంట వేసుకొని మళ్ళీ వాళ్లే వచ్చి వినోబాబా ఉడి తీసుకొని తెచ్చిపోయేవాడు. మొత్తం ఇప్పుడు బతుకుంటే ఇప్పుడు మళ్ళీ కొట్టుకునేవాడు, పైన కూడా కొట్టుకుంటున్నాడు.
వర్గ పోరాటం చేసిన నేల ఇది. వర్ణ పోరాటం చేయాలి. ఇప్పుడు చేయాల్సింది వర్ణ పోరాటం చేయాలా. ఆ వర్ణ పోరాటం చేయడానికి కావాల్సిన పరిస్థితి, సంసిద్ధత కావాలా. చాలు, ఇక వచ్చిన పేర్లు చాలదా మీకు? ఎంతకంటే ఏం కావాలో జీవితంలో? చాలా పేర్లు వచ్చినాయి మీ సంఘాలకు, అన్నిటికీ పేర్లు వచ్చినాయి. చాలదా? ఇప్పుడు చావో రేవో తెలుసుకుందాం అనే దశకు గ్రామాలకు పోవాలా, ఊళ్ళకు పోవాలా, ఊరూరు తిరగాల. అది చేసి మనం ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమం. మీరంతా అన్నవరం దేవేందర్ రాసిన బోవకొండ చదివారా? అసలు తెలుసా మీకు బోవకొండ? తెలియదు. అసలు బీసీ సాహిత్యం వచ్చింది వెంటనే కళలు వెనుకబడి కులాలు మీకు తెలుసా? తెలియదు. ఇస్రా ఇజ్జత్ హుకుమత్ అనే పుస్తకం వచ్చింది, అందరూ చదివారా? చదవలే. ఏబీసీ నాయకులే రాసినవి చదవాలా. నెహ్రూ చదివాడు, గాంధీ చదివాడు, ఠాకూర్ ఇన్స్పిరేషన్తో జాతీయ ఉద్యమంలో చేరారు. ఆనాటి కమ్యూనిస్టులు చదువుకున్నారు, రామనవ లోహియా చదువుకున్నారు. చదువు అది ఉంటే కదా మనం నిలబడేది. భావజాలమే లేకుండా ఎక్కడ నిలబడతామా మనం? ఎన్నాళ్ళు నిలబడతామా? ఎవడు జెండా ఇస్తే వాడు జెండా పట్టుకొని పోయేటోళ్ళం మనం. వాళ్ళ జెండాల కూసాలు కూడా కొట్టేవాళ్ళం మనం. అది ఈరోజు బీసీ ఉద్యమం నుంచి రావాల్సినటువంటి పరిస్థితి. దయచేసి అధికారం తన్నుకుంట కాళ్ళగడికి వస్తుంది, ఎక్కడికి పోదు అధికారం. కానీ మానవీయ కోణంలో ఆలోచించే పరిస్థితి రావాలా. పాపం అక్కడ రాసే పిల్లలంతా బీసీలే, వాళ్ళంతా కూడా రాసేవాళ్ళంతా. ఆ కెమెరాలు మొత్తం బీసీలే, ఆ తీసేవాడు బీసీ, వేసేవాడు బీసీ, చూసేవాడు అంతా బీసీలే. ఎందుకు కలవలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది ప్రశ్న వేసుకోవాలి మిత్రమా. దీనికి ఆలోచించండి, మేధావులంతా ఆలోచించండి. ఎందుకు కదలిక లేదో ఆలోచించండి, ఎట్లా కదులుతారో ఆలోచించండి, ఎట్లా నిలుస్తారో ఆలోచించండి, ఎట్లా జై కొడతారో ఆలోచించండి. అక్కడి నుంచి రావాలా. అసెంబ్లీ ముట్టడి అంటే వాళ్ళు రాజారాం వస్తున్నాడంటే సెక్రటరీ కాడ వాళ్ళు పాపం సెక్యూరిటీ పెట్టుకున్నారు. ఒకసారి 2 సార్లు పెట్టుకుంటాడు, 3వసారి సెక్యూరిటీ పెట్టుకోడు. కారణం ఏంటంటే మన యొక్క ఫోర్స్ని, మన యొక్క శక్తిని తెలియజేసే పరిస్థితి రావాలా. ప్రతి ఊరు ఒక లగచర్ర కావాలా, బీసీ లగచర్ల కావాలా. అప్పుడు మాత్రమే బీసీ ఉద్యమానికి సంబంధించిన ఫోర్స్ వస్తుంది. యంత్రాలకు మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టు మాటలకు రాలవు. కాబట్టి మొత్తంగా ఒక సోయి వచ్చింది. ఈ సోయిని ఒక జెండా చేసుకునే పరిస్థితి రావాలా. రాజారాం వచ్చి అరుస్తున్నాడు. ఆ అరుపుకి అర్థమైందో బీసీ ఇంటలెక్చువల్స్ కదలాలా, బీసీ టీచర్స్ కదలాలా, బీసీ లెక్చరర్లు కదలాలా. అట్లా కదిలినప్పుడు మాత్రమే ఒక్క బీసీకి మాత్రమే వీసీ ఇచ్చారు. మీరు వీసీలు కావాలంటే 12 యూనివర్సిటీల్లో 7 యూనివర్సిటీ బీసీలే కావాలా, ఒక్క వీసీ కాదు. మీరు బయటకు రావాలా. టీచర్లు 1,00,000 మంది టీచర్లు ఉన్నారు, ఎవరికి లేవు. ఏ పార్టీకి ఇంతమంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు? ఒక బీసీలు 1,00,000 మంది టీచర్లు ఉన్నారు. ఈ 1,00,000 మంది టీచర్లు కదలాలా, రావాలా. మీ బిడ్డలు చనిపోతే మీరు రారా? మీ ఇంటి బాధ్యతగా ఇది, మీ రుణం తీర్చుకునే పనిగా మనందరం వచ్చి నిలబడాలా. ఆ కోణంలో మనం కొంచెం సమయం కాదు, ఇంకొంచెం సమయం ఇవ్వండి. తీరం చేరడం ఆలస్యం కావద్దు, కొంచెం ఆలస్యం కావచ్చు తీరం చేరడం. ద్రోహులతో మాత్రం తీరం చేరలేము, అది గుర్తుపెట్టుకోండి. బీసీ ఉద్యమానికి కూడా ద్రోహులు ఉన్నారు. ద్రోహుల వల్ల తీరం చేరలేం. మనం అలల్ని ఎదుర్కొంటాం, ఈదుకుంటూ పోతాం. కానీ తీరం చేరేటప్పుడు కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ లక్ష్యం ప్రధానం. ఆ లక్ష్యం ఉన్నప్పుడు తప్పకుండా బీసీలంతా ఒక దగ్గరికి జమ అవుతారు, మహా జన సముద్రం అవుతారు. తప్పకుండా ఒక పెద్ద ధూమ్ధామ్గా వాళ్ళు మారిపోతారు. ఆ రంగంలో మా వంతు పాత్ర కూడా మేము చేస్తాం. అందరం కలిసి ముందుకు నడుద్దాం. అట్లాగే ఈ బడ్జెట్ అన్నది మొత్తం కూడా ఊరూరికి బడ్జెట్ పత్రాలు తగలబెట్టే కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రతి ఊర్లో బడ్జెట్ పత్రాలు తగలబెట్టాలా. కామారెడ్డి డిక్లరేషన్ అంతా పచ్చి బూటకమై వాళ్ళు ఎంత తెలివిగా చేశారంటే మన బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సిద్ధన్నకు తెలిసే విషయం,
అక్కడ కూడా జరగలేదు, కర్ణాటకలో 42% అని ఇక్కడ తీసుకొచ్చి మోసం చేశారు. బీసీ సప్లాన్ లేదు, అన్ని ప్లాన్లు మోసపూరితమైన ప్లాన్లు. కాంగ్రెసే ఒక మోసపూరితమైనటువంటి ప్లాన్. కాబట్టి దాన్ని వాళ్లకు వాళ్ళుగా కట్టుకుంటారా కట్టుకోండి, లేకపోతే బీసీలు మాత్రం తప్పకుండా అడుగు ముందుకేసి అన్ని ద్వారాలు మూసుకున్నాక ఆఖరి ద్వారం మీదే ఉంటుంది, ఆ రాజద్వారాన్ని పగలగొట్టి బీసీలు దాంట్లోకి వెళ్తారు. థ్యాంక్ యూ అన్న. శంకరన్న, మా గౌరీ శంకరన్న జూలు విధి